ఒకప్పుడు ఒక విశాలమైన రాజ్యంలో ఒక న్యాయవంతుడైన రాజు పరిపాలన సాగించేవాడు. అతడి పాలనలో ధర్మమే చట్టంగా ఉండేది. రాజు ఎవరిని శిక్షించాలన్నా, ఎవరికి న్యాయం చేయాలన్నా ముందుగా తన అంతరాత్మను అడిగేవాడు. శ్రీకృష్ణుడిపై అతడికి అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజు ఉదయం రాజప్రాసాదం నుంచి నేరుగా శ్రీకృష్ణుడు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకునేవాడు. ఆ భగవంతుడి సన్నిధిలో కూర్చుని, నా చేతిలో ఉన్న అధికారంతో ఎవరికీ అన్యాయం జరగకూడదు స్వామి అని ప్రార్థించేవాడు. ఆ భక్తితోనే రాజ్యం మధ్యలో ఒక అద్భుతమైన శ్రీకృష్ణుడి ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, రాజ్యానికి ధర్మకేంద్రం లాంటిది. ఆ ఆలయంలో పూజలు చేయడానికి రాజు ఒక బ్రాహ్మణుడిని నియమించాడు. అతడు నిజంగా అరుదైన మనిషి. సాదా దుస్తువులు, నిశ్శబ్దమైన స్వభావం, లోభం తెలియని మనసు. రాజు ఎన్నిసార్లు దానం ఇవ్వాలనుకున్నా, ప్రభు, నాకు కావలసింది భగవంతుడి సేవ మాత్రమే అని వినయంగా తిరస్కరించేవాడు. రాజు అతడి యొక్క స్వభావానికి అంతర్లీనంగా గౌరవం పెంచుకున్నాడు. ఇలా కాలం నెమ్మదిగా గడిచింది. రాజుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న ఒక కుమారుడు జన్మించాడు. రాజప్రాసాదం అంతా ఆనందంతో నిండిపోయింది. పండుగలు, దానాలు, ప్రజలకు కానుకలు అన్నీ జరిగాయి. రాజు తన కుమారుడిని కేవలం యువరాజుగా మాత్రమే కాదు, ధర్మాన్ని అర్థం చేసుకునే మనిషిగా పెంచాడు. రాజ్యపాలన అంటే అధికారమని కాదు, బాధ్యత అని నేర్పించాడు. కుమారుడు కూడా తండ్రి మాటలను గౌరవంగా అనుసరించాడు. యవ్వన దశకు వచ్చిన యువరాజుకు ఒక అందమైన, సౌమ్యమైన రాజకుమార్తెతో వివాహం జరిగింది. ఆ వివాహం రాజ్యమంతా ఒక పండుగలా మారింది. వీధులు పువ్వులతో నిండిపోయాయి. సంగీతం, నాట్యం, మంగళ వాయిద్యాల మధ్య పెళ్లి పూర్తయింది. రాజు తన జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజుగా ఆ రోజును భావించాడు. కాని ఆ ఆనందం వెనుక దాగి ఉన్న విధి రచన ఎవరికీ తెలియదు. పెళ్లి రాత్రి యువరాజు అలసటతో నిద్రలోకి జారిపోయాడు. కాని రాజకుమార్తెకు మాత్రం నిద్ర రాలేదు. ఆమె గుండెల్లో తెలియని భయం. ఏం కారణమో తెలియదు, కాని మనసు భారంగా ఉంది. గదిలో నెమ్మదిగా నడుస్తూ ఉండగా మంచం పక్కన ఉన్న ఖడ్గం ఆమె కంటపడింది. అది రాజవంశానికి చెందిన పురాతన ఆయుధం. రత్నాలతో అలంకరించబడి ఉంది. ఆ ఖడ్గాన్ని చూసిన క్షణంలోనే ఆమెకు తెలియకుండానే చేతి వణుకు వచ్చింది. ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్న క్షణంలో అది జారి నిద్రలో ఉన్న యువరాజు మెడపై పడింది. ఒక్క క్షణం, ఒక్క ఊపిరి, అంతే. యువరాజు అక్కడికక్కడే ఆ ఖడ్గం అతడి మెడపై పడి ప్రాణాలు విడిచాడు. ఆ క్షణంలో రాజకుమార్తె గుండె ఆగిపోయినట్టయింది. ఆమె నోట మాట రాలేదు. కళ్ళు మూసుకుంటే జరిగినది నిజమేనా అన్న సందేహం. నిజం చెబితే తన జీవితమే ముగిసిపోతుందని భయం. ఉదయం అయ్యాక ఆమె గట్టిగా ఏడుస్తూ, నా భర్తను ఎవరో చంపేశారు, రాత్రి ఒక అన్యుడు శ్రీకృష్ణుడి ఆలయం వైపు వెళ్లడం చూశాను అని అబద్ధం చెప్పింది. ఆ మాట రాజప్రసాదం నుంచి రాజ్యమంతా వేగంగా వ్యాపించింది. ప్రజలంతా కోపంతో ఆలయానికి చేరుకున్నారు. భగవంతుడి ముందు నిలబడి పూజ చేస్తున్న బ్రాహ్మణుడిని పట్టుకున్నారు. అతడు ఎంత వేడుకున్నా, నేను నిరపరాధిని అని ఎంత చెప్పినా ఎవరి చెవుల్లో పడలేదు. భగవంతుడి నామం తీసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రజల మనసులు కఠినంగా మారిపోయాయి. రాజుకు కూడా మనసులో సందేహం కలిగింది. కాని ప్రజల ఒత్తిడి పెరిగింది. రాజ్యం అశాంతిలో పడకూడదు అనే భయంతో రాజు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ప్రాణదండన ఇవ్వకుండా యువరాజును చంపిన ఖడ్గాన్ని పట్టిన చేయిని నరికించమని ఆదేశించాడు. బ్రాహ్మణుడు చేయి నరికిన రోజు ఆలయం ప్రాంగణం కన్నీళ్లతో తడిచిపోయింది. అతడు బాధతో కుప్పకూలిపోయాడు. తను నిరంతరం సేవ చేసే దేవుడినే చూస్తూ, ఇది నా కర్మే అయితే అంగీకరిస్తాను ప్రభు అని మనసులో అనుకున్నాడు. ఆ రోజు అతడు ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయాడు. తనకు ఈ అన్యాయం అసలు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే తపన అతడిని ముందుకు నడిపించింది. అలా ప్రయాణం చేస్తూ కాశీలో ఒక ప్రసిద్ధ జ్యోతిష్యుడి ఇంటికి చేరాడు. అక్కడ అతడు చూసిన దృశ్యం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది. జ్యోతిష్యుడి భార్య అతడిని మాటలతో తీవ్రంగా దూషిస్తూ ఉంది. జ్యోతిష్యుడు మాత్రం నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆమె తిట్టిన ప్రతి మాట అతడి గుండెల్లో బాణంలో దూరుతున్నా ముఖంలో శాంతి తగ్గలేదు. ఇది చూసిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. జ్యోతిష్యుడు బ్రాహ్మణుని చూసి అతడి వేదనను గమనించి, మీ బాధ ఏమిటి అని మృదువుగా అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ముందుగా మీరు ఎందుకిలా మౌనంగా ఉన్నారు? మీ భార్య ఎందుకు ఇంతలా దూషిస్తుంది అని ప్రశ్నించాడు. అప్పుడు జ్యోతిష్యుడు చిన్న చిరునవ్వుతో, ఈమె నా భార్యనే కాదు, నా కర్మ అని చెప్పాడు. ఈ లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి మనిషి, ప్రతి అనుభవం మన పూర్వకర్మ ఫలమేనని వివరించాడు. తర్వాత అతడు తన యొక్క పూర్వజన్మ కథను ఆ బ్రాహ్మణుడికి చెప్పాడు.
పూర్వజన్మలో నేను ఒక కాకిని అని, ఆమె ఒక గాడిద అని, గాడిదపై పుండు పడింది. ఆ పుండుపై ఉన్న పురుగులు తినేందుకు నేను కాకిగా అతడిపై కూర్చునేవాణ్ణి అని చెప్పాడు. ఒకసారి నా ముక్కు గాడిద ఎముకలో దిగబడింది. బాధతో గాడిద గంగలోకి దూకింది. అలా నేను అలాగే గాడిద ఇద్దరం మునిగిపోయామని వివరించాడు. గంగా ప్రభావంతో ఈ జన్మలో తాను జ్యోతిష్యుడిగా, ఆమె భార్యగా పుట్టామని, ఇప్పుడు ఆమె మాటలే తనకు శిక్షగా మారాయని చెప్పాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడు తన కథను చెప్పాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. జ్యోతిష్యుడు నిశ్శబ్దంగా విని, నీ చేయిని రాజు కోపించలేదు, నీ కర్మే కోపించింది అని చెప్పాడు. పూర్వజన్మలో నువ్వొక తపస్వివి అని, రాజకుమార్తె ఒక ఆవుగా, రాజకుమారుడు ఒక కసాయిగా పుట్టారని చెప్పాడు. ఆవు ప్రాణాల కోసం నీ దగ్గరికి వచ్చిందని, కసాయి అడిగినప్పుడు నువ్వు చేత్తో దిశను చూపించావని వివరించాడు. ఆ ఒక్క సంకేతం వల్ల ఆ ఆవు ప్రాణాలు కోల్పోయిందని, అదే పాపం ఈ జన్మలో నీ చేయిని తీసుకుందని వివరించాడు. ఇది ఇతరుల దోషం కాదని, కర్మఫలమేనని అర్థం చేసుకొని శాంతిగా జీవించమన్నాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడి మనసు తేలికైపోయింది. తన బాధకు కారణం తను చేసుకున్న కర్మేనని అర్థం చేసుకున్నాడు. బాధలో కూడా ఒక అర్థం ఉందని తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి అతడు ద్వేషం, కోపం విడిచిపెట్టి తన జీవితం శాంతిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న మనిషి ఎలాంటి కష్టాలు వచ్చినా కృంగిపోడు. ఎందుకంటే ప్రతి అనుభవం వెనుక ఒక కారణం ఉంటుంది. ఆ కారణం అర్థమైతే బాధ కూడా ఒక బోధగా మారుతుంది. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.